రైట్. సో మొత్తానికి నీళ్ల పంచాయతీ సుప్రీంకోర్టు చేరుకుంది. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటాలో భారీ అన్యాయం జరగబోతోంది. దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలంటూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అటు సుప్రీంకోర్టు కూడా వాదనలు వింది. సో విన్న తర్వాత సోమవారం నాటికి మళ్ళీ దీన్ని వాయిదా వేసింది. సో పిటిషన్ కాకుండా సూట్తో ఎందుకు రావాల్సినటువంటి అవసరం వచ్చిందన్నటువంటి ప్రశ్నను కూడా సుప్రీంకోర్టు లేవనెత్తడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ అంశం పైన రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటారా అన్నది కూడా ఇంకొక ప్రశ్న దీంట్లో ప్రధానంగా వినిపించింది. అట్ ది సేమ్ టైం ఇందులో పోలవరం జాతీయ హోదా ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి సో ఈ విషయంలో మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో సుప్రీంకోర్టు దీన్ని మళ్ళీ సోమవారానికి వాయిదా వేసింది. సో ఏదేమైనా కానీ ఇప్పటికే దీనికి సంబంధించి అటు చంద్రబాబు నాయుడు కూడా కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. సో మేము కాళేశ్వరం కట్టుతున్నప్పుడు ఏ రోజు మేము అడ్డుకోలేదు, అడ్డంకి చెప్పలేదు. బట్ కృష్ణానది జలాల విషయంలో మాత్రం తెలంగాణ అడ్డంకి చెప్తోంది. సో రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళు అందరూ ఒకటే అన్నట్టుగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా విద్వేషపూరితంగా పోవద్దు. సో రెండు కూర్చొని మాట్లాడుకుంటే సర్దుమనిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మిగులు జలాలను మాత్రమే తరలించకపోతాం. ఆల్మోస్ట్ 7,000 TMCల పైచిలకు మిగులు జలాలన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయి. వాటిని మాత్రమే తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాం. బట్ ఇది కూర్చొని మాట్లాడుకుంటే సయోధ్యగానే ఉంటే బాగుంటుంది, విద్వేషాలు వద్దు అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఒకసారి ఆ బయట చూద్దాం. ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేసేదానికి మనం ఫౌండేషన్ ఇస్తే విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిందని కొత్త రాజధాని అమరావతి, అదే సమయంలో పోలవరానికి మన చట్టంలో ప్రత్యేక నిధులు, ప్రత్యేకమైన హక్కు కల్పించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను. సైబరాబాద్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఈ రోజు అమరావతి మళ్లీ కట్టి, అమరావతి దేవతల రాజధాని, అమరావతి ప్రజా రాజధాని, ఈ అమరావతి ప్రపంచానికి ఒక నమూనాగా దీన్ని తయారు చేసే అవకాశం తీసుకుందాం. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్లాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3,000 TMC నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. పట్టిసీమ ప్రాజెక్టుతో సో వాస్తవానికి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి ముఖ్యం. అయితే కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి అటు కృష్ణా కానీ ఇటు గోదావరి కానీ ఈ రెండు బేసిన్లే ప్రధానమైనటువంటి వనరులు. ఈ రెండు బేసిన్లలో తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అన్యాయం జరుగుతోంది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కేవలం సర్వేల వరకే పరిమితమయ్యాయి. కనీసం శంకుస్థాపనలు కూడా జరగలేనటువంటి పరిస్థితి. కేవలం ఏళ్లకేండ్లు సర్వేలు చేశారు. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం భారీగా ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఇటు ఈ తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ మొదటి నుంచి ఉన్నటువంటి వాదన ఒకటే. సో ఇట్లా నేపథ్యంలో గోదావరి నదిపైన కాళేశ్వరం ప్రాజెక్ట్ని కేసీఆర్ ప్రభుత్వంలో కడితే అందులో 2 పియర్స్ మేడిగడ్డ పైన కుంగినాయి. ఆ తర్వాత సుందిళ్ళ కూడా ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉండి వివాదాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇరుక్కుంది. ఇటు మరోవైపు కృష్ణానది జలాల్లో కృష్ణానది వినియోగంలో మోస్ట్లీ ఏదైతే ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ఉందో సో దాంట్లో 90% పనులు పూర్తయ్యాయి. ఇంకా మిగతా 10% పనులు పూర్తి కావాలి. ఇప్పటికే 30,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో దీన్ని మిగతా పూర్తి చేయకుండా తట్టెడు మట్టి తీయలేదన్న చర్చ ఒకవైపు నడుస్తుంటే, గతంలో బనకచెర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్టు కడుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి నీళ్లు తరలించకపోతోంది. సో కృష్ణానది జలాలను గోదావరి నది జలాలను కృష్ణాలో
కలుపుతూ ఇక నుంచి పెన్నా బేసిన్కు తరలిస్తూ రాయలసీమకు తరలించేటువంటి కుట్ర చేస్తోంది ఆంధ్రప్రదేశ్. అదే జరిగితే గనక కాళేశ్వరంలోకి వచ్చేటువంటి నీటి ప్రవాహం ఏదైతే ఉందో, అంటే ధవళేశ్వరం దగ్గర తీసుకుంటే వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు అన్నది మొదటి నుంచి తెలంగాణ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట. బట్ అట్లా కాకుండా మొదట్లోనే సోర్స్ తీసుకుంటే గనక ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి, అంటే కాళేశ్వర పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి అటు వరంగల్ కానీ, లేదంటే రామగుండం కానీ, అటు ఆదిలాబాద్ కానీ, లేదంటే నిర్మల్ కానీ, ఇటు కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఈ జిల్లాలన్నీ కూడా ఎడారయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అందుకని బనకచర్లను ఆపాలి అంటూ ముందుకెళ్తే, సో దాని స్థానంలో మళ్ళీ నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఇప్పుడు అదే కనుక జరిగితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. సో బనకచర్ల, నల్లమల సాగర్, పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంచుకొని ఒక జలదోపిడీకి ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ అన్నది తెలంగాణ నుంచి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. అట్లా జరిగితే గనక, అక్రమ ప్రాజెక్టులు కడితే గనక తెలంగాణ ఇక రానున్నటువంటి రోజుల్లో ఎడారయ్యేటువంటి ప్రమాదమే ఉంటుంది. అట్ సేమ్ టైం దీంట్లో భాగంగా అక్రమ కట్టడాల నిర్మాణం జరిగితే గనక తెలంగాణ రైతులను పూర్తిగా కూడా అధోగతి పాలవుతారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు కూడా పూర్తిగా దెబ్బతినేవి అవుతూ ఉంటాయి. సో ఇట్లా నేపథ్యంలో ఈ జల వివాదాలపైన అటు ప్రభుత్వం కానీ, ఇటు ప్రతిపక్షాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆరోపణలు చేసుకుంటున్నాయి తప్ప ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం ఎక్కడా చేయట్లేదు. రైతుల ప్రయోజనం లేకుండా, అంటే రైతుల ప్రయోజనాన్ని కనీసం ఆలోచించకుండా మాట్లాడడం మాత్రం బాధాకరమనే చెప్పాలి. ఆ వైపున తెలంగాణలో ఆలోచించట్లేదు, ఒక పొలిటికల్ డిస్కషన్ మాత్రమే నడుస్తోందని చెప్పాలి. ఇంకొక వైపు ఇటు ఉత్తర తెలంగాణ కోసం గోదావరి నదిపైనే కాళేశ్వరం ప్రాజెక్టుని కడితే, అది కాళేశ్వరం ప్రాజెక్టును ఉత్తర తెలంగాణ కోసం కడితే దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సోర్స్ ఏదైనా ఉందా అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎత్తిపోతల పథకం ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఉందో, సో ఇది కృష్ణానది జలాలు మొత్తం కూడా ఇక్కడ ఈ పరివాహక ప్రాంతంలో 380 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో పడ్డటువంటి ప్రతి వర్షపు బొట్టు కృష్ణానదిలోనే కలుస్తాయి. ఈ నీటిని వాడుకునేటువంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా పోతుంది. సో ఇప్పుడు గనక నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు గనక అదేవిధంగా సామర్థ్యం పెంచుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా ఇది రానున్నటువంటి రోజుల్లో తెలంగాణకు భారీ నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇది, అటు కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ రెండు కూడా వివాదాల్లోనే ఇరుక్కున్నాయి. మోరోవర్ ఈ రెండింటి వల్ల ప్రస్తుతానికి ఒక రకమైనటువంటి ఆర్థిక భారంతో పాటు రైతులకు ప్రయోజనం లేకుండా పోతోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, అన్నారం సుందిల బ్యారేజ్లు కూడా ప్రస్తుతానికి ఉపయోగంలో లేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో ప్రాజెక్టు ఉనికే ప్రమాదంలో పడినటువంటి పరిస్థితి. సో 2 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇదే జరుగుతోంది. సో ఈ రగడ చాలా తీవ్రంగానే ఉందని చెప్పాలి. ఇక నెక్స్ట్ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి విషయం. ఈ విషయంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరుతో పాటు తాగునీరుతో పాటు పారిశ్రామికంగా అవసరాలకు ఈ నీళ్లు ఉపయోగపడతా ఉంటాయి. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ఆల్మోస్ట్ 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 90 టీఎంసీల నీటి కేటాయింపులపైన అభ్యంతరాలను తెలుపుతూ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపింది. ఇక్కడే పూర్తి ఎపిసోడ్ మొత్తం రివర్స్ అయింది. అయితే ఈ డిపిఆర్ తిప్పి పంపినా కానీ కనీసం ఆకాశం నేల ఒక్కటి చేయాలి, ఎందుకు చేయలేకపోతున్నారు అన్నది ప్రధానంగా కేసీఆర్ ప్రశ్నించినటువంటి అంశం. గతంలో మీరేదైతే కృష్ణా నుంచి 45 టీఎంసీలు, అటు గోదావరి నుంచి 40 టీఎంసీలకు ఏదైతే ఒప్పుకున్నారో అదే పద్ధతిలో మేము దాన్ని రెన్యువల్ చేసామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ చెప్పినటువంటి మాట. సో ఈ మాటలన్నీ ఇట్లా ఉండగానే ఈరోజు కృష్ణానదీ జలాలకు సంబంధించి, గోదావరి నదీ జలాలకు సంబంధించి ఈ పంచాయతీ ఇట్లా నడుస్తుండగానే ఇప్పుడు నల్లమల సాగర్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ సామర్థ్యం పెంచుకొని ఒక జల దోపిడీ జరుగుతుందన్నది తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ నుంచి మేధావర్గం చెప్తున్నటువంటి మాట. ఇక ఈ అంశంతో పాటు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే మళ్ళీ ఎక్కువ సమయం ఏం పెట్టలేదు, కేవలం సోమవారానికి మాత్రమే దీన్ని వాయిదా వేయడం జరిగింది. సోమవారం ఈ నెక్స్ట్ విచారణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరవుతానని చెప్పి ఆయన చెప్తున్నారు. పోలవరం నల్లమల సాగర్ను మేము అన్ని ఫోరంలలో వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. హరీష్ రావు చూపిస్తున్నటువంటి లేఖకు దీనికి సంబంధమే లేదు, దీనికి సంబంధం లేదు. అండ్ మోరోవర్ పోలవరం నల్లమల్ల ఇంటర్స్టేట్ రూల్స్కు మొత్తం కూడా వ్యతిరేకంగా ఉంది అంటూ కూడా గతంలోనే మేము గోదావరి
బోర్డు ఏదైతే ఉందో రివర్ బోర్డ్ జిఆర్ఎంబి దానికి లేఖ కూడా రాసినామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. సో మా అభిప్రాయంను జిఆర్ఎంబి గతంలోనే సమర్థించింది. సో ఆ సమర్థించినటువంటి నేపథ్యంలోనే ఈ కోర్టు విచారణ ఏదైతే జరుగుతుందో ఈ విచారణకు కూడా మేము ఖచ్చితంగా హాజరవుతామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అండ్ మోరోవర్ ఇది ఒక తెలంగాణ మాత్రమే కాదు, పోలవరం నల్లమల్ల ఈ ప్రాజెక్టును అటు మహారాష్ట్ర అటు కర్ణాటక కూడా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే కృష్ణానది జలాల విషయంలో మహారాష్ట్ర నుంచి కృష్ణానది ఇటు కర్ణాటక ఆ తర్వాత తెలంగాణ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది, అక్కడి నుంచి సముద్రంలో కలిసేది. సో ఈ 4 రాష్ట్రాల అనుసంధానంగా కృష్ణానది ప్రవాహం నడుస్తూ ఉంటుంది. అయితే ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించాలంటూ కూడా అభిషేక్ సింఘ్వికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచనలు చేసింది. సో వీటన్నిటి నేపథ్యంలో మళ్ళీ సోమవారానికి విచారణ వాయిదా పడింది. సో నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి బాంబేలో అటు అభిషేక్ మను సింఘ్వితో సో మిగతా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ రిట్ పిటిషన్ కాదు సూట్ పిటిషన్లో రావాలంటూ కూడా సుప్రీంకోర్టు సూచించింది. అంటే సూట్లో కాదు పిటిషన్తో రావాలి దీనిపైన అంటూ కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే కొంతవరకు సీరియస్గానే చెప్పిందని చెప్పాలి. సో ఈ కేసులో స్టే ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టును కోరుతాం, వచ్చే సోమవారం ఏదైతే ఉందో ఆ సోమవారం రోజు కోరుతాం, వచ్చే వారం అంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కానీ నెక్స్ట్ విచారణ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు వాదనలు జరుగుతున్నటువంటి క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరవుతానంటూ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది అని మొన్న ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటను మళ్ళొకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిపీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోలేదు, అది గతంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ కేసులు సుప్రీంకోర్టులో వేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అక్కడ పర్మిషన్స్ లేవు, సో అప్పుడు దాన్ని ఆపడం జరిగిందంటూ కూడా మొన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్కు కౌంటర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఖండించింది, రేవంత్ రెడ్డి చేసినటువంటి మాటను ఖండించింది. బట్ ఏదేమైనా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటున్నటువంటి క్రమంలో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వివాదాలపైన ప్రభుత్వం ప్రతిపక్షం ఆరోపణలు చేసుకుంటున్నాయే తప్ప పరిష్కారం కోసం మాత్రం ఎక్కడ ఆలోచించడం లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇటు అంటే రంగారెడ్డి డిపిఆర్ వెనకొచ్చిన కేఆర్ఎంబి కృష్ణా బేసిన్లో మన వాటా తేల్చకుండా ఆలస్యం చేస్తున్నా కానీ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు లేదంటే ఎంపీలు పార్లమెంటు వేదికగా ఎందుకు కొట్లాడడం లేదు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. గతంలో ఇదే విషయంలో హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు వాళ్ళు ప్రాజెక్టులు కడతామంటే బడ్జెట్ సమావేశాల విషయంలో కూడా మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకించి అసెంబ్లీ సమావేశాలనే మేము ఆపేసినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత ఆ ప్రాజెక్టులు కూడా ఆగిపోయినాయి, ఆంధ్రప్రదేశ్లో కట్టడంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఉమ్మడి తెలంగాణలోనే. సో ఇప్పుడు ఆ విధంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మరి కేంద్ర మంత్రులు కానీ లేదంటే రాష్ట్ర మంత్రులు కానీ ఎందుకు ఎంపీలు పార్లమెంట్ వేదికగా కొట్లాడలేకపోతున్నారన్నది మాత్రం కొంచెం బాధాకరమైనటువంటి విషయమే. ఈ అంశంపైన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రశ్నిస్తోందనే చెప్పాలి. అండ్ మోరోవర్ ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీలు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీయే కానీ అఫ్కోర్స్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీయే కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేసి కాపాడుకొని కష్టపడి కొట్లాడి ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఖచ్చితంగా అన్యాయం చేసినటువంటి పేరే వస్తూ ఉంటుంది. ఇప్పటికే నీళ్ళ విషయంలో అంటే మొన్నే హరీష్ రావు మాట అన్నారు, బీఆర్ఎస్ పార్టీ హయాంలో 120 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 240 టీఎంసీల వరకు తరలి వెళ్ళాయన్నది ఆయన చేసినటువంటి కామెంట్. అంటే 100 టీఎంసీలు ఎక్కువగా వెళ్ళారు, ట్రావెల్ అయిపోయినాయి, ఏపీకి వెళ్ళిపోయినాయి, ఇదెందుకు ప్రస్తావిస్తలేదు అని చెప్పినటువంటి మాట. సరే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలని వదిలేసిందా లేదంటే ఎగ్జిట్ వాటరా, అదే అంటే మిగులు జలాల వరద నీరా? సో వరద నీళ్ళు కాపాడడం కంటే దాన్ని కొన్ని సందర్భాల్లో వదిలేయడమే బెస్ట్. ఎందుకంటే కెపాసిటీకి మించి బ్యారేజీల్లో కానీ డ్యాముల్లో కానీ ఉంటే కనుక ఆ కన్స్ట్రక్షన్కే చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో 240 టీఎంసీలు పోయినాయి లేదంటే కావాలనే వదిలేశారా అన్నది ప్రధానంగా ఉన్నటువంటి మాట. బట్ ఏదేమైనా కానీ జల వివాదాలపైన ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడం కంటే కూడా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేటిదే ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఈ అంశం పైన ఇప్పటి వరకు అటు రేవంత్ రెడ్డి కానీ లేదంటే ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఈ ఇద్దరు ఖచ్చితంగా కూర్చొని రెండు రాష్ట్రాలకు ఒక సమన్యాయం జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. మోరోవర్
ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జరిగినా కానీ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలి. తెలంగాణకు అన్యాయం జరగద్దు, ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరగద్దు. బట్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనేదే ప్రధానంగా ఉన్నటువంటి మాట. గతంలో బనకచెర్ల కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి టైంలో కూడా కేంద్ర జలశక్తికి సంబంధించినటువంటి మంత్రి ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశం ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు, ఒక హోటల్లో జరిగినటువంటి సమావేశం. అంటే ఒక ఒప్పందం కోసం జరిగిందా ఏంటా అన్నది. సో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జరగాల్సినవి అది హోటల్లో ప్రైవేట్గా అంటే మంత్రి ఆధ్వర్యంలో జరిగినాయి. సో దానికి ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావద్దు అంటే ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో కేంద్ర జలవనరుల మంత్రితో కలిసి భేటీ అయ్యి అసలు అక్కడ ఎజెండా అనేదే బనకచెర్ల కాదు, లేనప్పుడు ఎట్లా మాట్లాడాలి అన్నారు. బట్ అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి నిమ్మల రామనాయుడు మాత్రం బనకచెర్ల పైన చర్చ వచ్చింది, బనకచెర్ల ఖచ్చితంగా ముందుకు వెళ్తాం, రాయలసీమకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. సో రెండు రాష్ట్రాల మంత్రులు రెండు రకాలుగా చెప్పారు, ఎవరు నిజం చెప్పారు ఎవరు అబద్ధం చెప్పారు అని. అంటే ఆ తర్వాత అక్కడి నుంచి ఆ పేరు మారి నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. అదే జరిగితే గనక ఆ కాలువ సామర్థ్యాలు పెంచితే గనక రేపొద్దున ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అన్నది స్పష్టంగా తెలంగాణ నుంచి చెప్తున్నటువంటి మాట. అట్లాంటివి జరగకుండా తెలంగాణ నిధులను కాపాడుకునే హక్కు తెలంగాణకు రావాలి అన్నది ప్రధానంగా ఉన్నటువంటి మాట. 2024, 2025లో నీటి వినియోగం చాలా తక్కువ చేసింది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం. అందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2024-25లో కేవలం 28% వాడింది అన్నది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి మాట. ఇంత తక్కువ స్థాయిలో నీటిని వినియోగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే ఇంతవరకు దీని దగ్గర ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తోంది. అఫ్కోర్స్ ఎస్ఎల్బీసీ విషయంలో కూడా అది గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 7-8 కిలోమీటర్ల లోతుకెళ్తే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మీటర్లు మాత్రమే తవ్వింది అన్నది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ. సో దాంట్లో ఇప్పటికే 7-8 మంది ఇంజనీర్లు చనిపోయారు. అందులో శవాలు అలాగే ఉండిపోయినాయి. కనీసం వాటిని బయటకు తీసేటువంటి పరిస్థితి లేదు. అందులోకి వెళ్తే మళ్ళీ ఆ కన్స్ట్రక్షన్లోంచి బయటకు వస్తామా లేదా అన్నటువంటి భయం కూడా ఉంది. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చాలా అంశాలు క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాలో ఎవరికి వారు మరణ శాసనం రాశారని చెప్తున్నారు తప్ప తెలంగాణకు జీవించేటువంటి హక్కు కోసం కొట్లాడే వాళ్ళు ఎవరున్నారు ఏమిటి అన్నది మాత్రం ప్రస్తుతానికి ఒక చర్చ మాత్రం అలాగే నడుస్తోంది. సో ఏదేమైనా కానీ పోలవరం ప్రాజెక్టు కోసం అంటే రాయలసీమకు నీళ్లు తరలించాలని సాగర్ నల్లమల లింక్ ప్రాజెక్టు కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణకు న్యాయమే జరగాలన్నది తెలంగాణ నుంచి తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ మేధావర్గం మాత్రం కోరుకుంటుంది. సో కాలువల సామర్థ్యం పెంచితే ఖచ్చితంగా తెలంగాణకు భారీ నష్టం ఉంటుంది. గోదావరి నదీ జలాల నుంచి ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక వివాదంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఇరుక్కుంది. కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా ఇంకా పూర్తి స్థాయి పనులు కావాలి. భీమా కానీ నెట్టం కానీ ఇంకా కోయిల్ సాగర్ కానీ ఇవన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో పనులు పూర్తి కావాలితో పాటు మిగతా ప్రాజెక్టులను కూడా కట్టాలి. సో అలా కడుతూ ఉంటేనే కెపాసిటీ పెంచుకోగలుగుతాం. పూర్తి స్థాయిలో తెలంగాణ కేటాయించినటువంటి పూర్తి స్థాయి టీఎంసీలు 799 టీఎంసీలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఇదే 170లు ఇదే 150ల టీఎంసీలతోటే తెలంగాణ ముందుకు పోయేటువంటి పరిస్థితులే ఉంటాయి. సో ఏదేమైనా కానీ ప్రభుత్వం ఈ విషయంలో కొట్లాడాలని రాజ్ న్యూస్ కూడా కోరుకుంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ.